అందరికీ దండాలు. నేను మీ సింగిడి రమేష్. పల్లెలో పుట్టింది పల్లెపదం, జనం గుండెలో పుట్టింది జానపదం. ఆ జానపదమే మన ప్రాణపదం. ప్రాణపదమైన పల్లెపాటలు వెలిపించే కార్యక్రమం భాగంగా ఆరు తెలుగు పల్లెపాటల పల్లెకి అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈ వారం ఈ అన్న దగ్గరికి వచ్చినాం. ఈ అన్న పేరు, ఊరు, అన్న ఎసుంటి పాటలు పాడతాడో అన్నడికి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు, మీది ఊరు? నా పేరు వచ్చేసి కారం రాజ్ కుమార్ అన్న. మాది పాత మధ్యపడ గ్రామం, కడెం మండల్, నిర్మల్ జిల్లా. అన్న పేరు కారం రాజ్ కుమార్, అన్నది మధ్యపడగా, కడెం మండలం, నిర్మల్ జిల్లా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ అన్న వివరాలు ఇంకొన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ అన్నతోటి ఒక చక్కటి పాటతోటి కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. అన్న ఒక మంచి పాట ఒకటన్న. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర్ర చెప్పు మల్లా. అరే అత్త కొడల్లాకు, అక్క చెల్లెల్లాకు, వదినే మరదల్లాకు, తల్లి కూతుల్లాకు, అరే తగులాట పెట్టించి తన్నుకొని సావమని, పొద్దు మాపు కుళ్ళు కుట్టలాతో బతకమని, పచ్చంగుండేటి కాపురాలలో చిచ్చుబెట్టిన చెత్త సీరియల్లు. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర్ర చెప్పు మల్లా. అరే కారుళ్ళ తిరిగేటి ఆడోళ్ళ సోకు తప్ప కష్టజీవి తల్లులా కష్టాలు చెప్పరాయే, గా బలిసినోళ్ళ బంగళాల బలిసినోళ్ళ బతుకు తప్ప పూరి గుడిసె పేదల బాధలే చూపరాయే. అవి ఉన్న వాళ్ళ సరదాల నాటకాలమ్మా, నిజమనుకోని మోసపోకుండోయమ్మా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా అంత నీతున్నదో జర్ర చెప్పు మల్లా. ఇంటికాడ పొలము కాడ పని చేసి అలసటంతా మర్చిపోను బొడ్డెం అలాడేటోళ్ళు, పండుగ దినము నాడు పిండి వంటలు చేసి ఎన్నెల రాత్రుల్లో కోలాటం ఆడేటోళ్ళు. అంటే కోలాటం అంటే నాటి వెనకడ మన పల్లెలు ఎట్లా ఉండే పాటలు. అరే పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి, నా పల్లెటూరిలోన భగోతాల జోరేది. హరిహర బ్రహ్మణమా హరిలోక సంచారి, మధురు మాలేర్లు మరడుగడ్డ, బుజ్జపిందానా బూనాంచారి, సవ్యంపినవాడ సంబశివుడా, నాయన ఎవరేలో పట్నం అనంగల వాళ్ళేలుతుండ్రు, శివుడేలది శివనందుల కోట, పర్వతం మెల్లేది పంచన్నగిరులు నాయన. అదేవి దండామా భూదేవి దండామా, లోకల శంకార నీకెల దండామా, అమ్మవారు పార్వతి రాజ్య రామ రామ, ఆలు బయలుదేరిన రాజ్య రామ రామ, రంక మేడలెక్కిన రాజ్య రామన, రంక మేడ దిగిన రాజ్య రామనవ నాయనా. వాడ కట్టుకమ్మలొక్కలొక్క కాడగూడి చుట్టు కాముడాడేటోళ్ళు, నా పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు, నా పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. హరియర్య ఓ దేవ ఉయ్యాలో వర్య బ్రహ్మదేవ ఉయ్యాలో, వర్యర్య ఓ రామ ఉయ్యాలో వర్య బ్రహ్మదేవ ఉయ్యాలో. అంటే పల్లెటూళ్ళలో ఇట్లాంటి పాటలు ఉండేవి. ఇప్పుడు ఈ సీరియల్ వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. సీరియల్ వచ్చినాయి, సెల్ ఫోన్లు కూడా వచ్చినాయి అన్న. ఈ సెల్ ఫోన్లు వచ్చి సీరియల్ వచ్చి మొత్తం సంస్కృతిని అంతా నాశనం పట్టించినాయి. అంటే వాస్తవానికి అభివృద్ధి జరిగింది. ఒక ముందు అంటే బాటలు వేసినారు, ఒక అంటే ఒక్కరికొక్కళ్ళకు మాడుకుంటందుకు అనుగుణంగా ఉన్నది. ఇప్పటికీ ఇంతకుముందు రచ్చబండ కాడ కూర్చుంటే మీరు అన్నట్టు ఈ ఆటలు ఆడుకునేటోళ్ళు, పాటలు పాడుకునేటోళ్ళు, అంటే అలసిపోగానే ఆ ఇంటికాడ వచ్చి కూర్చుండి పొలం పనులు అయిపోగానే ఏదైనా ఒకటి ఇట్లా అప్పుడు లేకుంటే గుడుగుడు కొంచెమని పల్లి ఆట అని, అంటే ఒక ఆటలల్లో లేకుంటే పాటలల్లో ఈ పని అంతా మర్చిపోతుండ్రు. కాకపోతే ఇప్పుడు అంత వ్యవస్థ అంతా చేంజ్ అయింది. ఇంకా ఈ కొంత సామ్యవాదం చేయబట్టి కూడా అంటే కొన్ని సాంప్రదాయం మీద, వ్యవస్థ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి పాటలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు యశ్పాలన్న రాసిన పాట ఒకటి ఉన్నది, బాగా నచ్చిన పాట. ఎట్లెట్లా బతికి నొల్లం రెంకన్నా, గిట్టెట్లా అయితే మీరో రెంకన్నా,
గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా ఎడ్లకు రంగులేసి ఏరువాక సాగినొల్లం తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినొల్లం పండుగలు పబ్బాలత్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు ఇంటికొస్తే సంబరాలు జరిపినోళ్ళం వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా నాకు పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా అంటే ఇప్పుడు కూడా ఎట్లా అయిపోయిందనంటే వ్యవస్థ అంటే మనిషి చాలా మారిపోయాడు. ఒకప్పుడు చుట్టాలు మన ఇంటికి వస్తున్నానంటే అరే చుట్టమత్తుండని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లుందంటే అరే చుట్టమత్తుండమ్మ మా ఇంటికి ఇక తాళమేసుడు కాలే మంది ఇంటికి చుట్టాలు మంచోళ్ళు కాక కాదు మా ఇంట్లో మర్యాద లేక కాదు కొయ్య నీకి నాటు కోడున్నది అల్ల కలప నీకు 100 యాడున్నది చుట్టమత్తుండమ్మ మా ఇంటికి తాళమేసుడు కాలే మంది ఇంటికి అంటే ఇప్పుడు వ్యవస్థ ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా వచ్చి చుట్టమత్తే అంతకుముందు బండి కట్టుకొని వచ్చేసరికి పొద్దుపోతుండే, వచ్చేసరికి ఇంటికాడ ఉంటుండే. కమ్మినటువంటి నాటు కొన్ని తీసి మంచిగా కోసి బూరు వీకి చారు కాసి అప్పాలు గారెలు అన్నీ వేసుకొని చుట్టమత్తే పండుగ లెక్కుంటుండే. మళ్ళీ తెల్లారి పోంగా మళ్ళీ ఏమన్నా ఉంటే వాయినాలు అవి ఇవి గారెలు అరిసెలు లేకుంటే పిండి వంటలు ఏం చేసినా కానీ లేకుంటే పసుపు కొమ్ములు ఇంట్లో మక్కలు ఏమున్నా ధాన్యాలు ఏమున్నా కానీ వాళ్ళకి అన్ని ముల్లె కట్టి ఇంటికి ఆ ఊరదలు దాకా పోయి సాగనంపి మంచిగా కళ్ళ నీళ్ళు పెట్టుకొని వస్తుండే. ఇప్పుడు వచ్చిర్రా హాయ్ అని అంటున్నారు, కాళ్ళు కడుగుతారు, ఏం కడుగుతారు, ఇంత ఘోరమైన పరిస్థితులు. ఇప్పుడు దీంతో పాటు ఈ ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఎటు పడతాడు ఇప్పుడు పిల్లలు ఎటు అంటే ఫ్యాషన్లా జబ్బే తలిగిందో ఈ పాట మన అన్న సాయి చందన రాసిన పాట. ఇది నాకు బాగా ఇష్టమైన పాట. ఫ్యాషన్లా జబ్బే తలిగిందో మన భారతీయులకు పరదేశీ పడిశం పట్టిందో మన భావి పౌరులకు ఫ్యాషన్లా జబ్బే తలిగిందో మన భారతీయులకు పరదేశీ పడిశం పట్టిందో మన భావి పౌరులకు లిప్స్టిక్స్ కాస్మోటిక్స్ వైబ్రోస్ వైలైనర్స్ అని బ్యూటీ పార్లర్ల చుట్టూ సోకులకై పాకులాడి నెత్తులకు రంగులు పూసి ఎత్తెత్తు చెప్పులేసి మన తల్లి భారత మోమునా మన నారీమణులు మన బట్టలని శ్రీ కొడుతుండ్రో మన సోదరి మణులు ఫ్యాషన్లా జబ్బే తలిగిందో మన భారతీయులకు పరదేశీ పడిశం పట్టిందో మన భావి పౌరులకు. అన్న ఇప్పుడు మీరు ఆడేటి అన్నీ కూడా సామ్యవాదం మీద లేకుంటే సంస్కృతి మీదనే ఉంటున్నాయి. నాకు ఇట్లాంటి పాటలు అంటే బాగా ఇష్టం అన్నట్టు. సరే అన్న, అసలు మీరు ఈ పాట వైపు రావడానికి కారణం ఏంది? ఈ పాటలు ఎందుకు అసలు మీ ప్రస్థానం ఏంటిది పాటలు? అంటే నేను వాస్తవంగా చదువుకునేటప్పుడు మా కడెం హై స్కూల్లో చదువుకునేటప్పుడే నాకు పాటలు పాడు ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు వీళ్ళు పాడుతూ ఉంటే నన్ను కూడా స్టేజ్ మీదకి పాట పాడాలన్నప్పుడు అప్పుడు ఒక పాట నేను అప్పుడు 2003 అప్పుడు ఒక పాట ప్రాక్టీస్ చేసుకొని స్టేజ్ మీద పాడినా. ఏం పాట అది? ఏదేది మనందరూ తెలిసిన పాటనే. నా చిట్టి సేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో సంకల మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. ఈ పాట పాడి పాట ఫస్ట్ ఎన్ని తరగతి చదువుకున్నావు? నాది ఇంటర్ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్లో ఈ ఎన్ఎస్ఎస్ అట్లాంటివి ఏమన్నా? అది కూడా ఉన్నదా? ఎన్ఎస్ఎస్లో కూడా అప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి, ఇప్పుడు జిల్లాలు వేరేనా కానీ అప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి అప్పుడు నిర్మల్లోనే పెట్టారు డిగ్రీ కాలేజీలో. అప్పుడు నేను పోయినప్పుడు ఏది మన సంస్కృతి మీద వాడిని ఉంటాయి. ఏది మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది వంచమంటోంది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది వంచబడుతోంది. ఆడ కూతురు ప్రాణానికన్నా మానానికి విలువిచ్చే దేశం చలనచిత్రాలలో స్త్రీలు అరే చిత్రంగా వేస్తున్న వేషం మోకాళ్ళకు పైన మిడ్డీలు మోడర్న్ అంటూ వేస్తున్నారే ఉల్లి పొరచీర ఒళ్ళంతా కనబడే జాకెట్లే ఫ్యాషన్ ఆయే నాడు విదేశీ వస్త్రాన్ని వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని మొండికేసే ఇక కోకలు రైకలు కట్టకుండానే చెడ్డీలే సరిపోవునంట ఆ మిడ్డీలే సరిపోవునంట. ఈ పాట మస్తుందన్న, పాట మంచిగా ఉంది, మీ గొంతు కూడా మంచిగా ఉంది. అసలు మీరు పాట ఫస్ట్ పాడడానికి ముఖ్య కారణం ఏంటిది? అంటే వాస్తవంగా నేర్చుకున్నారా? ఏంటంటే అప్పుడు నేను చదువుకునేటప్పుడు మన వీళ్ళు పీడిఎస్ వాళ్ళు అప్పుడు విద్యార్థి సంఘం ఉన్నది కదా, అంటే మీరు ఆల్రెడీ కమ్యూనిజం వైపు కూడా దారి లేచి అయితే విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి పాడుతున్నప్పుడు మనం వినేది, వీళ్ళు అరుణోదయ వాళ్ళు పాటలు పాడినప్పుడు విని అప్పుడు కొంచెం వాళ్ళని చూసి మళ్ళీ పాటలు ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాను నేను. పోయిరా మరి వాళ్ళతోటి కలిసి? అరుణోదయాలో కూడా కొన్ని రోజులు వర్క్ చేసిన. ఇక నాకు అన్న యశ్పాల్ అన్న ఉన్నాడు కదా, యశ్పాల్ అన్న
అన్న నాకు ఒక 2-3 డేస్ నాకు డప్పు ప్రాక్టీస్ చేయించింది అన్న. క్లాసులకు కూడా పోయినా? పోయినా. ఎక్కడ జరిగింది అన్న? నన్ను ఇక్కడ పెద్దంపేట పెద్దంపేటలో వాళ్ళు అరుణోదయ క్లాసులు పెట్టినప్పుడు ఒక 2-3 డేస్ అట్లా నేర్చుకున్నా. అంటే పాటలు రాయడమా లేకుంటే ఇక వాళ్ళతో ఉన్నప్పుడు డప్పు నేర్చుకున్నా పాటలు కూడా కొడతారు. డప్పు కొడతా. రెండోది పాటలు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటా. పాటలు కూడా రాస్తారు. మీరు రాసిన పాట మీకు? నేను ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు అంటే పాట అది క్యాసెట్ కూడా చేసినా కానీ ఆ క్యాసెట్ బయటకు అంటే ఆ క్యాసెట్ బయటకు రిలీజ్ అయింది. అప్పుడే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. వినరో మాయన్న మన తెలంగాణ గోడు, ఎన్ని నాళ్ళ నుండో జరుగుతుంది ఇదే కీడు, కరువుతో అల్లాడే మన పల్లె ప్రజల చూడు, తెలంగాణ పల్లెలన్నీ చెదిరిపోయిన గూడు, నాటి నుండి నేటి వరకు తెలంగాణ పల్లెలు దోపిడాయరా, వినరో మాయన్న మన తెలంగాణ గోడు, ఎన్ని నాళ్ళ నుండో జరుగుతుంది ఇదే కీడు, గోదావరి ప్రాణహిత పెనుగంగాలు పారుతూ ఉన్నా, మానేరు మంజీరా జీవనదులు పొంగుతూ ఉన్నా, నదులెన్నో పారుతూ ఉన్నా, నీళ్లు లేక మన ఫలితమే సున్నా, వినరో మాయన్న మన తెలంగాణ గోడు, ఎన్ని నాళ్ళ నుండో జరుగుతుంది ఇదే కీడు. ఈ పాట రాసినట్టు. ఈ పాట రాశారు. స్టేజ్ల మీద పాడుతుంటారు. ఈ స్టేజ్ల మీద అంటే మన అన్న జయరాజ్ అన్న రాసిన పాట అప్పుడు ధూమ్ధాంలలో కూడా పాల్గొన్నా. ధూమ్ధాంలలో వాడిన పాట ఏంటంటే అన్న జయరాజ్ అన్న రాసిన పాట, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, మట్టి ముద్దతో పెట్టిన గోడలు గూనె పెంకతో వల్లిన గుడిసెలు, పల్లెకు నడమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, ఎర్రని మోదుగు పూసిన నా తెలంగాణ పల్లెలో, ఎన్కౌంటర్లని కాల్చిరో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, దళిత వాడల డప్పు మోగిన గొల్లవాడల లొల్లి పుట్టిన, ఆకలి కేకల పోరు నడిపిన, అన్యాయం అని ఎదురు తిరిగిన, మీసం మెలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మినుగురు మెలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. సూపర్ అన్న. తెలంగాణ ఉద్యమం అనగానే నాకు కూడా అది వచ్చింది. అప్పుడు నేను కూడా స్టేజ్ మీద కనకనమండి నిప్పు కనకవై కదలాలి నువ్వు, సమైక్యాంధ్ర సన్యాసుల సంగతి ఎందు చూడు, నడిరేయిలోన జడివానవై జడివానలోన తొలిపొద్దువై, తెలంగాణకు ద్రోహం చేసిన దొంగ కొడుకుల భరతం బట్టగా, పాత చెప్పుసి పుర్లు వట్టుడే పాత కత్తులు పదున వెట్టుడే పాతరదీసి బొంద వెట్టుడే, పాపం అంటే కుదరదు అన్న పాడెగట్టక తప్పదురన్న, దోసుకున్నది సాలద వానికి దొంగ బుద్ధి వాడు మాను కూడా, జలగజాతికి చెందినోడు సిగ్గు శరము వానికి లేదా, ఏరు పడితే వానికి నష్టం ఏంది బడక సాత కావదా ఈ బాడకవలా కానీ ఇట్లా స్టేజ్ మీద ఉంటున్నారు. అంటే ఇప్పటిదాకా చూసినాక ఇప్పుడు దళిత వాడలో డప్పు మోగిన గొల్లవాడ అంటే ఏది జరిగినా కానీ అప్పుడు అంత ఉద్యమ స్పిరిట్ ఉండే కదా. అప్పుడు మనం తెలంగాణ ఆడ వెళ్ళి నడుస్తుందంటే ఆడ ధర్నా జరుగుతుందని ఆడ గోవుడే ఇక పోయి ఆడ పాటలు పాడే ఇక గోజిగొంగ వేసుకొని గోజిగొంగ లేకపోతే అట్లా ఏదైనా అటు ఏదైనా ఊరికి పోతున్నప్పుడు ఆడ ధర్నా జరుగుతుందంటే ఇక అప్పుడు మన తెలంగాణ ధూమ్ధాము అంట వార్పు అని రస్తా రోకోలు రైలు నడుస్తున్నాయంటే ఇక మనకు ఆడికి పోతున్నామంటే ఇక పాట వాడే ఆడ వాళ్ళు ఏదో మనం అక్కడ స్వార్థంగా డబ్బులకు అట్లా కాకుండా తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ కోసం పాట పాడు. సంస్థ ఉండేనా? సింగిడి కళా బృందం అనే సంస్థ పెట్టుకున్నాం. అప్పుడు మన దగ్గర పిల్లలు ఉంటారు, అందరం కలిసి ధూమ్ధాంలకు పోయేది. అంటే ప్రతి ఏడాది ధూమ్ధాం జరిగినా మనల్ని పిలిచేది, పోయేది, మేము ధూమ్ధాం చేసేది. అప్పుడు బాగా యాక్టివ్గా పాల్గొన్నాడు ధూమ్ధాం మొత్తం తెలంగాణ ఉద్యమంలో. ఏ టైం అంటే ఆ టైం రాత్రి 1-2కి వచ్చేది, తెల్లారేటప్పుడు వచ్చేది ధూమ్ధాం చేసి. అన్న ఇప్పుడు సంస్థ పెట్టుకొని మొత్తం అన్నీ ఎదుర్కొంటూ ఉద్యమాలు చేసిర్రు సరే అన్న. ఇప్పుడు మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంత అక్క వెళ్ళిండ్రు? మేమిద్దరం అన్నదమ్ములము. నేను పెద్దోని, తమ్ముడు చిన్నోడు. ఏం చేస్తాడు తమ్ముడు? తమ్ముడు దుబాయ్ వలస బతుకులు. ఇక అమ్మ నాన్నలే నా చిన్న ఉన్నప్పుడు అనిపోయింది కానీ అమ్మ ఉన్నది. ఆమె చిన్నప్పటికి లేకపోయింది. చిన్న ఉన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అనిపోయింది నాన్న. ఈ అమ్మ కష్టపడి చదివింది. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మనే కూలి పనికి పోయి ఆ పనులకి ఈ పనులకు పోయి మనం సాధింది.
సరే అన్న, ఇప్పుడు అమ్మ అంత కష్టపడి పెంచింది కదా, అమ్మ గురించి ఒక పాట పాడు మరి. సరే. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా, 9 నెలలు మోసిన భారం అనుకోదేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని ఇష్టంగా భరించును, నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి గుండెల బాధను తొలిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసి, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా. సూపర్ అన్న. అమ్మ ప్రేమ ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు, సృష్టికి మూలం అమ్మనే కాబట్టి అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువనే అన్న. అమ్మ ఎంత ముఖ్యమో మనకు పల్లె తల్లి కూడా అంత ముఖ్యం. అందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి ఏ ఊరికైనా కానీ ఇక ఏ ఊరికైనా మన ఊరికి పోవాలని ఒక ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అంత పల్లె సంస్కృతి పల్లె సాంప్రదాయాలు అన్నట్టే ఉన్నాయి. ఎందుకంటే అమ్మ చిన్న ఉన్నప్పటి నుంచి కూలి పనికి అవన్నీ చేసి. సరే అన్న, ఊరి మీద ఎన్నికన్నా నువ్వు రాసిన పాట కానీ మీకు వచ్చిన పాట ఏదైనా? నాకంటే గోరెటి వెంకన్న రాసిన పాటలు అంటే నేను రాసిన తక్కువ, దాదాపు గోరెటి వెంకన్న అంటే ప్రజా కవులై ప్రజా కళాకారులై వాళ్ళ పాటలే మనం ఎక్కువ రచయితలే స్టేజ్లో మేము వాడుకున్నాయి. గోరెటి వెంకన్న పాట నాకు బాగా నచ్చిన పాట. నా పల్లె అందాలు చూసుతే కని విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసుతే కని విందయో, నా పల్లె అందాలు, సారములే నీ భూముల్లా ఊరు చుట్టంత మొలిసి బారెడు మండల కొనలకు బంగారపు వన్నె కలిగి వంగిన పొదలల్లా తంగెడు పూలన్నయో, నా పల్లె అందాలు చూసుత కని విందయో, నా పల్లె అందాలు, ముందటి కాళ్ళను లేపి ముళ్ళ పొదల కానిచ్చి ముళ్ళు గుచ్చకుండాకుల పండ్లతో సిట కొరికే మేకల గుంపులకెన్నడు ఆకలి పోరాటమే, నా పల్లె అందాలు చూసుతే కని విందయో, నా పల్లె అందాలు. కానీ అద్భుతంగా రాసిండు గోరెటి వెంకన్న పాట. గోరెటి వెంకన్న పాటలు బాగా సూపర్ ఉంటాయి. బాగా సూపర్ అంటే బాగా సూపర్. మళ్ళీ ఇంట్లో ఈ పాట పల్లె ప్రతిదీ కూడా వర్ణించి, అంటే అసలు వాస్తవానికి ఆయనకు నన్ను అడుగుతైతే జానపద బ్రహ్మ అనే అవార్డు ఇవ్వాలి. అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు వచ్చినాయి అన్న గారికి. కానీ అంటే అట్లా అంత మంచి సాహిత్యం తెలంగాణలో బాగా గమ్మత్ రాస్తాయంటే ఆయన అద్భుతంగా రాస్తాడు. బాగుంటాయి. సరే అన్న, ఇప్పుడు ఈ జానపదాలు ఏమన్నా కొంటె పాటలు లాంటివి ఏమన్నా వస్తాయి అంటే మధ్యలో ఒక జానపదం కూడా ఒక్కటి రాసి ఉంటే, నా చేతిలున్నది గజ్జలాంటి కొడవలి, నా చేతిలున్నది గజ్జలాంటి కొడవలి, గంగమణి గడ్డిగొయ్య నువ్వత్తవా, గంగమణి గడ్డిగొయ్య నువ్వత్తవా, నీ చేతిలున్నది గజ్జలాంటి కొడవలా, అరే గంగధరి గడ్డిగొయ్య నేనత్తరా, గంగధరి గడ్డిగొయ్య నేనత్తరా, నా చేతికున్నది గంటల గడియారము, నా చేతికున్నది గంటల గడియారము, గంగమణి గంటల నువ్వత్తవా, గంగమణి గడియల నువ్వత్తవా, నీ చేతికున్నది గంటల గడియారమా, అరే గంగధరి గంటల నేనత్తరా, గంగధరి గడియల నేనత్తరా. పాటలు రాసిరు పాడిరు కదన్న, ఎప్పుడన్నా క్యాసెట్లో వాడే అవకాశం వచ్చిందా? క్యాసెట్లో మా క్యాసెట్లోనే వాడిన ఒక పాట. మీ క్యాసెట్ పోరాట పురుటిగడ్డ నా తెలంగాణ ఉద్యమ టైంలో ఏం పాట అన్నది? రణం చెయ్య తెలంగాణ రగులుకుంది మంటలై రారండో, రాష్ట్రాన్ని సాధిద్దాం ఓ రండో, ఉద్యమాన్ని నెగ్గిద్దాం, జై కొట్టి జెండొత్తు జనహోరుల గెంతెత్తు, తుడుం దెబ్బ మోగుతుంది యుద్ధం అలుముకుంటుంది, రణం చెయ్య తెలంగాణ రగులుకుంది మంటలై రారన్నో, రాష్ట్రాన్ని సాధిద్దాం ఓ రన్నో, ఉద్యమాన్ని నెగ్గిద్దాం. పాట మంచిగా ఉంది. మీరు రాసింది? నేను కోదర్శీన రాశారు. సరే, ఇప్పుడు అవార్డులు ఏమన్నా అట్లాంటివి ఏమన్నా వచ్చినాయన్నా? ఇక అప్పుడు అంటే మన చదువుకునేటప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అందులో అప్పుడు వచ్చినాయి ప్రైజులు వచ్చినాయి. చూసారు కదా, ఈ అన్న ఇప్పటిదాకా అనేక పాటలు రాసి అనేక పాటలు పాడి ఉద్యమాల్లో పాల్గొని డప్పు నేర్చుకొని ఇప్పుడు అనేక వేదికల మీద మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుండు. ఇలాంటి కళాకారులను మన ఆర్తెలుగు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మరో వారం మరో కళాకారులతో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్తెలుగు.